ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? రాము, వాళ్ళు వెళ్లే విధానం బాగోలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళని వెళ్ళని పంతులు, వెళ్ళని. నువ్వేమైనా గొడవ పడ్డావా? గొడవ చేసాం, విడిపోయాం. నీకేం ప్రాబ్లం? అవును, నాకు సమస్య. అలాగైతే దాంతో వెళ్ళి మాట్లాడు. ఏంట్రా రాము, నీకేమైంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తెలీదు. దయచేసి నువ్వు వెళ్ళిపోతావా? అమ్మా సరోజిని, కొంచెం ఆగు. ఎందుకమ్మా ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? చేసింది నేను కాదు, ఆయనే. అలా ఏం జరిగింది? ఏమైందా? వయసు అయిపోయిన తర్వాత అమ్మాయిలతో ఏంటి? ఏంటమ్మా చిన్నపిల్లల్లా? నాకేం అర్థం అవట్లేదు, కొంచెం వివరంగా చెప్పు. నీలకంఠం బెళ్ళానికి ఈయనకి సంబంధం ఉంది. ఇది నేను ఎలా ఒప్పుకోగలను? మీరే చెప్పండి మాస్టర్. సావిత్రికి రాముకు సంబంధమా? నేను నమ్మలేకపోతున్నానే. ఇది నా కళ్ళతో చూశాను. ఆ సావిత్రి మొలతాడికి ఈయన ముద్దులు పెట్టుకుంటున్నాడు. సిగ్గు శరం లేకుండాను. నిజంగానా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దు, నేను నా కూతురు వెళ్ళిపోతా. ఇలా చూడు సరోజిని, తెలుసో తెలియకో తప్పు చేస్తాడు. నువ్వు కూడా అలా చేస్తే ఎలాగా? నీ కూతురు జీవితం గురించి ఆలోచించు. నన్ను వద్దని చెప్పేశారు, నేను ఎలా ఉండ? సరోజిని, నువ్వు ఉండవలసింది అక్కడే. అప్పుడే తన్ని మన దారి తీసుకురాగలం. ఇదంతా సరిగ్గా రాదండి, ఇది ఆయన విషయం. ఏ విషయం ఉన్నా దానికి ఒక మందు ఉంది కదా, దానికి నువ్వు ముందు ఇంటికి వెళ్ళమ్మా. కొట్టద్దు, ఆగండి. అదేలా అడుక్కున్నట్టు నువ్వు కొట్టే అంతగా అతనేం చేశాడు? పైల్వాన్, ఎందుకయ్యా రామాయణ కొడుతున్నావు? ఈడు ఎలాంటి పని చేశాడో తెలుసా మీకు? పైల్వాన్, నా పరువు తీయొద్దు. అలా అయితే నువ్వే చెప్పురా. పహల్వాన్, తన్నేమి చెయ్యొద్దు. ఏంట్రాము ఇదంతా? రా పంతులు, ఏమైంది? మీ చెల్లెళ్ళు స్నానం చేస్తున్నప్పుడు దాక్కుని చూస్తే మీరంతా ఏం చేస్తారు? కొడతాం. వాడు తాడు తీస్తాం. అదే కదా నేను అయ్యో చేస్తాను. పహల్వాన్, కొట్టద్దు. అసలే ఆరోగ్యం బాగోలేదు. లేదు, ఎవరు స్నానం చేస్తున్నప్పుడు చూశాడు? చెప్పు పహిల్వాన్. నీలకంఠుడి పిల్ల సావిత్రి తెలుసు కదా, తను స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు ఈ ముసలైన నక్క. వీడిని ఏం చేద్దాం? వద్దు, ఇక్కడితో వదిలు. అందరూ వెళ్ళొచ్చు, ఇక్కడంతా అయిపోయింది. ఏం అవలేదు, ఇప్పుడే ప్రారంభించబోతున్నాం. అవసరం ఇదంతా? వేడిగా ఉందట. ఆ పైలివాని ఇంతలా కొడుతుంటే మీరు తమాషా చూస్తున్నారా మాస్టారు? నీ ఇష్టం వచ్చినట్లు వాగడానికి నువ్వు కూడా ఒక 2 దెబ్బలు కొట్టేసిపోవే. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా సరోజిని, మంచివారైన గాంధీ గారికి తెల్లవాళ్ల దగ్గర నుంచి ఎటువంటి బహుమానం దొరకలేదు. దానిని కస్తూరిబై తట్టుకోలేదా? అవును, కానీ ఈయన బాధపడుతుంటే నేను చూడలేను మాస్టారు. ఇది నువ్వు తట్టుకోలేకపోతున్నానంటే నువ్వు ఈ పక్కకొచ్చి కూర్చొని ఏడు, నేను కావాలంటే పక్కన కూర్చుంటాను. దీనికి అంతటికీ కారణం ఆ సావిత్రే. ఆ పాప గురించి ఏమీ చెప్పొద్దు సరోజిని. ఆ అమ్మాయి నాకేమీ చేయలేదు. చూసారా మాస్టారు, ఇప్పుడు కూడా ఆవిడ మీదే ప్రేమ ఉంది. అవును, దాని మీద నీకేం నష్టం లేదుగా. మిమ్మల్ని కొట్టింది తప్పే లేదు, మిమ్మల్ని బాగా కొట్టాల్సింది. తన కోసం కావాలంటే నేను దెబ్బలు తింటాను, కావాలంటే నా ప్రాణాన్ని కూడా ఇస్తాను. దీని పేరు త్యాగమా? గాడ్సే చేతుల్లో కాల్చపడ్డారే, ఇండియా కోసం ప్రాణాన్ని అర్పించారే గాంధీ గారు, దాని పేరే త్యాగం. నువ్వు కొంచెంసేపు నోరు మూసుకోవయ్యా. ఇండియాకి దీనికి ఏంటి సంబంధం? చెప్పాను కదా మాస్టర్, తను ఏదో వశం చేసేసుకుందని. ఆ భూతం ఆ మొలతాడులో ఏదో వశం మందు పెట్టేసింది. కష్టకాలం వచ్చినప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా. మొలతాడు కూడా పాములా కూర్చుందని పెద్దలు చెప్తే విన్నాం, ఇప్పుడే ఎదురుగా చూస్తున్నాను. ఇలా చూడండి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ మొలతాడు ఆవిడకి ఇచ్చేయండి. తిరిగివను 3 సార్లు చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేయబోతావు? చూసారా ఎలా మాట్లాడుతున్నారు? ఈయన దారికి రాడండి. రాము,
ఆ మొలతాడు వచ్చినప్పటి నుంచి నీ సమయం బాలేదు. దయచేసి అది ఇచ్చేయి. సాక్షాత్ ఆ బెజవాడ కనకదుర్గమ్మే నాకొచ్చి చెప్పినా ఈ మొలతాడిని నేను తిరిగి ఇవ్వను. ద్రోహి, ఆ? ఈ మొలతాడు మూల నీ పరువే పోయింది. ఇంక మీద ఏం పోయినా సరే నేను ఇవ్వను. బయటకు రారా పైల్వాన్, నీలకంఠాన్ని వచ్చాను రా, నీలకంఠాన్ని. బయటకు రారా. రే రాము అయ్య గారు ఉప్పు తిని ఇంకా విశ్వాసంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. నీలకంఠ, నీకేం కావాలి? ఏం కావాలని అడుగుతున్నావా? నువ్వు ఈ రోజు కొట్టింది ఎవరినో నీకు తెలుసా? మా అయ్యగారిని రా. ఆయనకి ఎంత మంచి మనసు ఉందో నీకు తెలుసా? ఆయన్ని కొట్టావు కదరా. నీలకంఠ, ఏం జరిగింది తెలియకుండా మాట్లాడమా. అన్ని విషయాలు నాకు తెలుసురా. ఊరంతా అప్పులు చేసి దాక్కుని బతికినా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందిరా. అది నిన్నటి వరకు. దాన్ని నువ్వు నాశనం చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు. నిన్ను సావిత్రిని కలిపి ఈ ఊరోళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? వద్దు, నాకు ఏది వద్దు. కుస్తీ వద్దు, మట్టిగడ్డలు వద్దు, దానివల్ల వచ్చే డబ్బులు కూడా వద్దురా. నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నా కుటుంబం నాశనం చేయకు. నీలకంఠ, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కోసం ఇది నేను రాలేదు. దాన్ని సరిచేసి నిలబెట్టడానికి నేను వచ్చాను. నీలకంఠ, నువ్వు నాకు ఎవడరా? నా బంధువా లేకపోతే సోదరుడువా? ఈ రోజు నా అయ్యగారిని కొట్టావు, రేపు నా సావిత్రిని పొందడం కోసం నన్ను చంపవని ఏంట్రా గ్యారెంటీ? పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దాన్ని చూసుకోలేక దానికి ఉన్న మొలతాడు, బంగారు మొలతాడుని తాకట్టు పెట్టి నువ్వంతా ఒక మగడవరా? నీకెలా తెలుసు నా సావిత్రి దగ్గర బంగారు మొలతాడుందని? నీకు ముందే సావిత్రి నాకు తెలుసురా. తనకి ఊహ తెలిసి ఆడుకునే దానికంతా ముందే, నాకు మీసం మొలిచేటి ముందు నుంచే సావిత్రి నాకు బాగా తెలుసు. సావిత్రి మొహం మాత్రం నా మనసులో ఎప్పుడో ఉండిపోయింది. స్కూల్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా నేను తన వెనకాతలే తిరుగుతూ ఉండేవాడిని. కానీ తన మనసులో ఎప్పుడు అలాంటి అభిప్రాయం ఉండేది కాదు. ఎవడో ఒక ఏను కాపలాదారుడికి అమ్మాయిని పెళ్లి చేస్తున్నారని విన్న వెంటనే నేను ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. నువ్వు బాధపడమాక, ఇప్పుడు నాకు సావిత్రి చెల్లిలే. మీరు రామయ్య గారిని ఎందుకు కొట్టావని అడిగావు కదా. చెల్లెళ్ళు స్నానం చేస్తుంటే ఒకడు దాక్కుని చూస్తున్నాడంటే ఒక అన్నయ్య ఏం చేయాలి? అదే నేను చేశాను. నేను చెప్పేదంత నిజమే. వాణియమ్మా, సావిత్రి, ఎవరూ లేనట్టున్నారు ఇక్కడ. ఎవరు? రాము అయ్య గారి గురించి అడగడానికి వచ్చారా? అయ్యో మాస్టర్ గారు, దీనివల్ల మాకు మనశ్శాంతే కరువైపోయింది. ఏంటమ్మా నువ్విలా చెప్పచ్చా? మీరిప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సావిత్రి, మీ ఆయన నీలకంఠం ఉన్నాడు కదా, నీ మొలతాడు రాము దగ్గర తాకట్టు పెట్టాడు కదా, అది నువ్వు తిరిగి తీసుకోవాలి. పంతులు గారు, అది నువ్వు డబ్బు గురించి ఏమీ ఆలోచించద్దు. ఏదైనా సరే నువ్వు తిరిగి తీసుకో. దాన్ని తిరిగి తీసుకోలేను పంతులు గారు. ఎందుకు కుదరదు? అది తీసుకుంటానే నేను డబ్బులు ఇస్తాను కదా. అది కాదు. నువ్వేమీ చెప్పొద్దు. ఇదిగో. వద్దండి. చూసారా దానికి ఎంత పొగరో? ఏమైంది సావిత్రి? నోరు తెరిచి చెప్పు. నా నడుం చెయ్యి రాము అయ్యగారు డబ్బులిచ్చి తీసుకున్నారు. ఏంటమ్మా అంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా తెలీదు. ఏమే నాతో చెప్పలేదు? మీరు వెళ్ళి ఆయన అడగండి. ఒక్కటిచ్చానంటే వద్దు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఏ గొడవ వద్దు. తప్పు చేసింది ఈమె కాదు. మరెవరు మాస్టర్?